నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మేకలను దొంగతనం చేసేందుకు ఇద్దరు దొంగలు రాత్రికి వెళ్లారు. తీరా మేకను దొంగతనం చేద్దామనుకొని పట్టుకునేసరికి అది కాస్త అరవడం మొదలుపెట్టింది. దీంతో ఆ మేకను దొంగ చంపేశాడు. ఇది చూసిన మిగతా మేకలు కూడా అరవడంతో యజమానురాలు రాధా గొర్రెల కొట్టంలోకి వచ్చింది. గమనించిన దొంగలు తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ఒక దొంగ స్కూల్ బస్సులో దాక్కున్నాడు. మరొకడు పరారయ్యాడు. దొరికిన దొంగకు దేహశుద్ధి చేసి స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ మేకలు కొట్టే వరకంటే వాడు ఏం చేసినాడు ఎప్పుడో చూసినా మాకు తెలియదు. అసలు చూసుకోలేము మేము. వాడు అంత లోపల ఏం చేసిండు, మా ఆయన బయటకు వచ్చే వరకంటే రోజు తీసే వరకంటే వెళ్ళిపోతున్నాడు. మేక వస్తుందని బయటకు వెళ్ళాం. వచ్చేటప్పుడు విసికేసిండు, ఇంకో దాని కూడా పట్టుకున్నాడు. అంతే మేము చూసి ఒకరిని చంపేసిండు. ఆల్రెడీ చూడు చంపేసే ఉంది. అది జరిగింది అంతా. మేము అప్పటివరకు అరిచే వరకు అందరు ఇంతమంది వచ్చేసారు అన్న. వాళ్ళు ఎంతమంది కనిపించాలన్న, వాడు ఒక్కడే కనిపించాడు. వాడు ఒక్కడే దొరకబట్టినా కానీ ఇంతమంది అని మాకు కనిపించాలి. కంటిన్యూ కనిపించాలి.